హాయ్ హ్మ్. గైస్ వచ్చేసినాం. ద ఐడియా బిహైండ్ డూయింగ్ టుడేస్ లైవ్ ఏంటంటే గైస్ ఫర్ సమ్ రీజన్ కొన్ని ప్రొడక్ట్స్ కి అనుకున్న దానికంటే ఎక్కువ హేట్ వస్తా ఉంటది. సో ద ఐడియా ఆఫ్ హ్మ్. టుడే ఎక్స్‌ప్లోరింగ్ టుడేస్ లైవ్ ఈస్ వై సో హ్మ్. మచ్ హేట్ ఆన్ ఫ్యామిలీ స్టార్. 'ఫ్యామిలీ స్టార్‌కి' స్పెసిఫిక్‌గా ఏం లేదనిపిస్తుంది. ఓకే. 'ఫ్యామిలీ స్టార్' కాకుండా 'విజయ్ దేవరకొండకి' ఇన్ జనరల్ హేట్ ఉంది. ఓకే. ఓకే. సో 'విజయ్ దేవరకొండకి' హేట్ ఉంది. ఎందుకంటే వెన్ ఐ వాస్ టాకింగ్ టు 'దిల్ రాజు' గారు యెస్టర్‌డే హ్మ్. 'విజయ్ దేవరకొండ' చెప్పాడంట 'దిల్ రాజు' గారికి దట్ సార్ ఒక బ్యాచ్ రెడీ అవుతది. హ్మ్. నాతో సినిమా చేస్తే మీరు దానికి రెడీ ఉన్నారని. హ్మ్. సో, అది విజయ్ దేవర మన 'దిల్ రాజు' గారే చెప్పారు. ఇలా ఏంటి ఆయన కూడా షాక్ అవుతున్నాడు. ఏంటి అలాంటి బ్యాచ్‌లు కూడా ఉంటాయా అని చెప్పి. హిందీలో రోహిత్ శెట్టి ఒక దగ్గర చెప్తాడు. క్యాంపెయిన్స్ ఉంటాయి, ప్రో క్యాంపెయిన్స్ ఉంటాయి అండ్ ముఖ్యంగా యాంటీ క్యాంపెయిన్స్ ఉంటాయంట. లుక్ దేర్ ఇస్ రేట్ కార్డ్స్. ఇట్స్ వెరీ ఆర్గనైజ్డ్ అండ్ సిస్టమాటిక్. సో ఇన్ని డబ్బులు హ్మ్. ఇచ్చేస్తే నీకు పాజిటివ్‌గా ఇన్ని పోస్టులు పడతాయి. నీకెవరైతే అపోజిట్‌లో నీ కాంపిటీషన్‌లో ఉన్న హీరో ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా పోస్టులు పడతా ఉంటాయి. దిస్ ఈస్ ఎ థింగ్. సో హేట్ క్యాంపెయినింగ్ జరుగుతది. మన దగ్గర ఏ లెవెల్‌కి ఆర్గనైజ్డ్ ఉంటది నాకు తెలీదది. కానీ అంటే ఐ యామ్ ఇన్ ద మీమ్స్ సర్కిట్ కదా! సిన్స్ యాహ్! 6 ఇయర్స్. వేర్ ఐ హావ్ డ్రాన్ ద లైన్ ఇస్ నువ్వు నీ గురించి భజన చేసుకో. భజన చేయమంటే నేను పెడతా. హ్మ్. బట్ నువ్వు అపోజిట్ పార్టీని లేకపోతే పర్సన్‌ని క్రిటిసైజ్ డీఫేమ్ చేయమంటే ఐ యామ్ నాట్ ఓకే. ఇంటూ దట్. సో ఒకరిని సో పొగడండి, ఒకరిని పాజిటివ్ లైట్‌లో చూపియండి అంటే యూ ఆర్ కంఫర్టబుల్ విత్ ఇట్. బట్ హ్మ్. బ్రింగ్ సమ్‌వన్ ఎల్స్ డౌన్ అన్న దగ్గర యూ డ్రా ఎ లైన్. ఫిల్మ్స్‌లో ఒక స్టార్ గురించి నెగెటివ్ మీమ్స్ ఏంట్రా అని చెప్పి నాకైతే ఎప్పుడు రాలేదు. యాహ్! పాజిటివ్ వేయండి అని చెప్పి ఆళ్ళు చెప్పారు. నేనేమంటా అంటే ఒక హీరో ఔట్ స్పోకెన్ ఉండడమే ప్రాబ్లమ్ అంటే ఆర్ పబ్లిక్ స్పీచెస్ అంత ఎఫెక్టివ్‌గా ఉండడమే ప్రాబ్లమ్ అంటే హూ హ్మ్. ఈస్ దట్ టై బిగ్ యాక్టర్ ఆర్ టైర్ 1 యాక్టర్ దట్ ఈస్ గ్రేట్ ఎట్ గివింగ్ స్పీచెస్. ఇప్పుడు స్టేజ్‌లెక్కి ఇన్‌అప్రోప్రియేట్ జోక్స్ చేయడము, హ్మ్. ఔట్‌రైట్ బూతులు మాట్లాడడము, హ్మ్. ఆడవాళ్ళని కించపరుస్తూ డెరగేటరీ స్టేట్మెంట్స్ చేయడము, వాళ్ళ మార్కెట్‌తోని సంబంధం లేకుండా, వాళ్ళు హీరోనా, సైడ్ యాక్టరా అని సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు మిస్‌కమ్యూనికేషన్‌లు, మిస్‌రీడ్స్ చేస్తానే వచ్చిర్రు. తెలుగు ఇండస్ట్రీ ఘన చరిత్ర ఏందంటే మన ఆడియో ఫంక్షన్‌లలో ఏం కాంట్రోవర్సీ అయిందనే చూస్తాం ఫస్ట్. ఒక స్టేజ్ హ్మ్. ఎక్కి మైక్ పట్టిర్రంటే ఎక్కడీళ్ళు స్లిప్ అయ్యిర్రు అన్నదే కదా న్యూస్. ఆళ్ళు మంచి అవును. మాట్లాడితే న్యూస్ కాదది. ఎందుకంటే మంచి మాట్లాడడం ఏముంటది? బావుంది. అంతకు మించి ఏముండదు. సో, ఎక్కడ స్టెప్ అయింది, ఎక్కడ మిస్ స్టెప్ అయింది ఇదే ఇష్యూ. యాస్ యూ ఆర్ సేయింగ్ మంచిగా మాట్లాడితే ఎవరికీ అది పెద్ద ఆ! ఎక్కువ రీచ్ ఎవ్ అవ్వదు. ఆ! ఇంత పాజిటివిటీ ఎవడికి కావాలి? ఒక సైకాలజీ అర్థం చేపిస్తా మనుషులకి. హ్మ్. ఇప్పుడు మీరు యూ ఆర్ ఎ 10 ఇయర్ బాయ్ ఆర్ ఎ 15 ఇయర్ ఓల్డ్ గాయ్ సిట్టింగ్ ఇన్ 'దిల్‌సుఖ్ నగర్' అండ్ వచ్చి నేను యాక్టర్ అయితా మామ అంటే నీ చుట్టుపక్కల ఏమని చెప్తారు? హ్మ్. లేకపోతే ఐ విల్ ప్లే ఫర్ ఇండియా సమ్ డే అంటే ఏమంటారు? దే విల్ మాక్ యూ గదా! అరే! ఈడు ఇండియా క్రికెట్ ఆడతాడంట్రా, ఈడు సచిన్ అయితాడంట్రా, ఈడు చిరంజీవి అయితాడంట్రా అని. అవన్నీ దాటుకుంటూ రావాలంటే యూ హావ్ టు బి థిక్ స్కిన్డ్ గదా! అండ్ యూ హావ్ టు హావ్ దట్ హ్మ్. కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్ నో ఐయామ్ గోయింగ్ టు మేక్ ఇట్ అని. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఎవరైనా గ్రౌండ్ అప్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ పాలిష్ ఉండదు. ఆ ఫినిష్ ఉండదు. ఎందుకంటే ఆళ్ళ చుట్టూ ఒక సిస్టమ్ లేదు ఈళ్ళ ఇమేజ్‌ని మాస్క్ చేయడానికి. మీరు చూసుకుంటే హ్మ్. బాలీవుడ్‌లో ఒక 10, 15 ఇయర్ క్యాంపెయిన్ నడుస్తది ఒకరిని లాంచ్ చేయాలంటే. హ్మ్. మన దగ్గర కూడా ఒక 5, 6 ఇయర్స్ ప్యాడింగ్‌లు ఉంటా ఉంటాయి. ఇట్లా హ్మ్. కొత్తగొచ్చినప్పుడు మీరు చూడండి ఇలాంటి ఇష్యూస్ అన్నీ కొత్తగొచ్చిన అంటే వితౌట్ ఎనీ ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ లేనొచ్చినోళ్ళే, లేకుండా వచ్చినోళ్ళే చేస్తా ఉంటారు. విశ్వక్ ఆల్సో ఫేస్డ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ లైక్ థిస్. మిగిలిన హీరోల కంటే వేరే ప్యాడింగ్‌లన్నీ ఉంటా ఉంటాయి. అది కానీ మిగతా ఇక్కడే ఏంటంటే మిగతా హీరోస్ నాకు తెలిసి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇప్పుడు ఎవరైనా స్టార్ హీరోకి కొత్తగా ఫ్రెష్‌గా వచ్చిన హీరోకి వాళ్ళ ఫాదర్ హ్మ్. ఎవరైతే పేరెంట్స్ ఉంటారో హ్మ్. దే విల్ కాషన్ దెమ్ హ్మ్. దట్ అరేయ్! నువ్వు ఎక్కువ మాట్లాడకు హ్మ్. బికాజ్ వాళ్ళు చూసేసుంటారు ఈ దక్కాముక్కీలు. నువ్వు మాట్లాడకు బేటా అని కొంచెం సైలెంట్ ఉండు బేటా అన్నదే. అండ్ అట్లున్నప్పుడే కొంచెం ఇప్పుడేంటంటే వాడు ఏం చేయనక్కర్లేదు. వాడు బుద్ధిగా కూర్చుంటే చాలు. ఆ అబ్బాయి చూడు ఎంత చక్కగా ఉన్నాడో అంటారు. బట్ వెన్ ఎవ్రీబడీ ఈస్ లైక్ దట్ ఈస్ ఇట్ నాట్ బోరింగ్? యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు 'రామ్ చరణ్' గారు ఒక దాంట్లో మీరు ఎంట్రుకు గూడా పీకలేరు అన్నప్పుడు యాహ్! జస్ట్ ఇమాజిన్ 'విజయ్ దేవరకొండ' అంటే అది వేరే లెవెల్‌లో ఉంటది. ఐ థింక్ 'రామ్ చరణ్' ఫేస్డ్ ఎ లాట్ ఆఫ్ స్లాక్ ఫర్ దట్. డెఫినైట్‌లీ పుష్ బ్యాక్ ఉంటది. కానీ అదొక హ్మ్. లిమిట్ దాటదు. కానీ కొన్ని సార్లు మనం ఆ లిమిట్ దాటడం చూస్తా ఉంటాం. ఇప్పుడు 200 క్రోర్స్ అంటే మనము నవ్వుతాం. మనము జోకులేస్తాం. బట్ అవును. వాట్ ఈస్ రాంగ్ ఇన్ సేయింగ్ బికాజ్ నో వన్ ఎల్స్ ఈస్ సేయింగ్ గదా! అగైన్ 'గామి' అప్పుడు గూడా సేమ్. విశ్వకర్మ హ్మ్. గూడా చాలా మంది హర్ట్ అయ్యిర్రు. బట్ అదే గదా ఫ్యాక్ట్. ఏంటి 'విశ్వక్' ఏమన్నాడు? ఎవరన్నా వచ్చి చెప్తే బావుంటది మా సినిమా గురించి గూడా అని. ఆ! అదే. అవునవునవును. యాహ్! హ్మ్. ఇప్పుడు మరి 'లైగర్‌కి' ఇప్పుడు వేరే సినిమాలు మనం జూస్తాం. ఉంటారు స్టేజ్ ఎక్కి అది ఇది అని చెప్తారు. వాళ్ళు ట్రోల్ హ్మ్. అయితారు.
బట్ అవన్నీ మాఫ్ అయిపోతాయి. నువ్వు 200 క్రోర్ అన్నది ఎందుకో ఇట్ సర్క్యులేట్స్ ఫర్ ఎ లాంగర్ టైమ్. అగైన్ వీఆర్ నాట్ అగైన్స్ట్ జోక్స్. మా మీద ఎయండి, మేము ఏస్తాం జోక్‌లు. అది ఎవరైనా సరే. సో, విజయ్ రిడిక్యులస్ స్టేట్మెంట్‌లు ఇచ్చిండు పాస్ట్‌లో గూడా. నేను చాలా సార్లు చెప్పిన. విశ్వక్ అబ్సల్యూట్‌లీ రిడిక్యులస్ స్టేట్మెంట్‌లు ఇచ్చినారు. క్రిటిక్ దెమ్ ఆన్ దేర్ స్టేట్మెంట్స్. అంటే మీరిప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు ఈ నెగటివిటీ ఏదైతే ఉందో ట్విట్టర్‌లో అక్కడిక్కడ ఆ! దిస్ విల్ కమ్ ఇంటు ద థియేటర్స్ ఆల్సో. అంటే చూసి ఔట్‌రైట్‌గా మనం బ్యాష్ చేద్దాం అనే టైప్‌లో వస్తారా? లేకపోతే 'లైగర్‌కి' నేను చూసిన బ్రో. నేను మార్నింగ్ లేటెస్ట్ అంటే ఎర్లీయెస్ట్ షోకెళ్ళిన. సినిమా గంట కూడా కాలేదు. నా వెనక రోలో కూర్చొని ఇంకా గంట కూడా కాలేదు. నా వెనకాల రోలో కూర్చొని పీపుల్ వర్ వాచింగ్ క్లిప్స్ దట్ వర్ బ్యాషింగ్ ద ఫిల్మ్. అంటే లీక్డ్ క్లిప్సా మూవీ? పీపుల్ కమింగ్ ఔట్ ఆఫ్ థియేటర్స్ అండ్ సేయింగ్ దిస్ ఇస్ ద వర్స్ట్ ఫిల్మ్ దట్ దే హావ్ సీన్. సినిమా ఎందుకు పబ్లిక్ వచ్చిందంట? టాక్. మొత్తం. ఎనకాల ఆడు సినిమా చూడడానికి వచ్చినాడు. ఆడికి సినిమా నచ్చలేదు ఫైన్. చూసేవాళ్ళని కూడా చూడనిస్తలేడు ఆడు సినిమాని. మీకు కూడా తెలుసు. మనం థియేటర్‌లలోనే చస్తాం. దిస్ ఈస్ యూనిక్ కదా! ఇట్ డజంట్ హావ్ రైట్. డేటెడ్ కదా! సినిమా డేట్ అయిపోతే ఆడు చూడడు. ఫోన్ ఏదో వాడుకుంటా ఉంటాడు. బయటికి పోతాడు సంథింగ్. బట్ యాక్టివ్‌గా ఎళ్లి నువ్వు ఒక సినిమాని ఎందుకు ఇట్లా చేయడం? 'లైగర్' ఇస్ ఎ బ్యాడ్ ఫిల్మ్. బట్ దేర్ ఆర్ మెనీ బ్యాడ్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు కదా! దట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్ టు మీ. సో ఇదంతా నింపుకొనే వెళ్తారు. ఎందుకంటే ఐ ఆల్సో సీన్ హ్మ్. ఇప్పుడు 'విష్ణు మంచు' గారిది చూస్తాం. హ్మ్. ఔట్‌రైట్ ఇంకా ఆయన ఏం చేసినా ఇంకా యేసుకుందాం అనే టైప్‌లోనే ఉంటారు. ఎందుకంటే ఆ ఇమేజ్ తయారైపోయింది అలా. ఐ వెంట్ టు దిస్ మూవీ కాల్డ్ ఏదైతే దాని తర్వాత వచ్చింది కదా! 'జిన్నా' అనే మూవీ. 'జిన్నా' ఐ థాట్ ఈస్ నాట్ ఎ వెరీ బ్యాడ్ ఫిల్మ్. దాన్ని కూడా Bearable. ఆ! సో, అంటే ఆయన స్టాండర్డ్స్‌తో కంపేర్ చేస్తే ఓకే. చల్తా ఏంట్రా ఇది తలకాయ నొస్తుంది అనే టైప్‌లో అయితే లేదు. డూ యూ థింక్ ఇది ఒక ఇమేజ్ లాగా ఫార్మ్ అయిపోద్దా? అంటే ఇలాంటి ట్రోలింగ్ ఇలాంటి బికాజ్ లాట్ ఆఫ్ పొలిటీషియన్స్ ఫేస్ దిస్. Yeah, ఈ yeah. పప్పు, గిప్పు అంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ వాళ్ళకి ఒక స్టిగ్మా లాగా తయారవుతది. ఇమేజ్ మేక్ ఓవర్ అవ్వదు. అన్‌లెస్ దే విన్. గెలిచేస్తే ఇంకా అది జస్ట్ ఇమాజిన్ కొన్ని పొలిటికల్ లీడర్స్ Hmm. ఆ ట్రోలింగ్‌కి గురై వెన్ దే కమ్ బ్యాక్ వాళ్ళ ఇమేజ్ మేక్ ఓవర్ అయిపోద్ది. సో, ఇది ఫిల్మ్ స్టార్స్‌కి అలా తయారవుద్దా? లేకపోతే హిట్ విల్ ఈక్వలైజ్ ఎవ్రీథింగ్? కొన్ని కండిషన్స్ అనేవి క్రియేట్ అయితాయి. సో, నువ్వు ఒక టాక్సిసిటీ క్రియేట్ చేస్తే ఏంటంటే ఒక మనిషి చుట్టూ ఆ మనిషిని టచ్ చేయడానికి భయపడతా ఉంటారు. ఇప్పుడు మీరన్నట్టు ఇందాక అగైన్ ఐ డోంట్ లైక్ టు టేక్ నేమ్స్. బట్ ఆళ్ళ దగ్గర డబ్బులున్నాయి. బట్ ఆళ్ళ దగ్గరికి మంచి కథలు, మంచి డైరెక్టర్లు ఎందుకు పోవట్లేదు? అవును. అదే గదా! ముందు కొంచెం రీజనబుల్ సినిమాలొచ్చేవి. ఈ మధ్య అసలు సో, సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు ఎందుకురా బాబు! మనం కావాలంటే ఇంకేదైనా వేరే చిన్న యాక్టర్ ఊరు పేరోళ్ళతోని తీసుకుందాం గానీ ఈళ్ళ దగ్గరికెళ్ళకూడదు. ఓకే. స్లోలీ ఏలినేట్ చేసే ప్రాసెస్ స్లో పాయిజనింగ్ ఇది. ఖచ్చితంగా. మొన్న మీరు స్లో అగైన్ బాలీవుడ్‌లో ద థింగ్ విత్ బాలీవుడ్ ఈస్ అది ఎంత పెద్దగుంటదంటే బాలీవుడ్‌లో వచ్చి చెప్పేస్తారు. హిట్ పీసెస్ పడేవి 'సుశాంత్ సింగ్ రాజ్‌పూత్' మీద. పేరుండదు. ఒక యాక్టర్ పలానా ఏరియాలో ఉంటాడు, పలానా పనులు చేస్తా ఉన్నాడు అని పడతా ఉంటాయి. అంటే సిల్హుయెట్‌లో ఉంటది ఫోటో. యెస్. ఇలాంటి హిట్ పీసెస్ వచ్చేవి. దానివల్ల ఏం ఎఫెక్ట్ అయింది నాకు తెలీదది. ఐయామ్ నాట్ గోయింగ్ టు స్పెక్యులేట్ ఆన్ దిస్. బట్ దేర్ వాస్ దిస్ యాక్టివ్ క్యాంపెయినింగ్ అగైన్స్ట్ హిమ్. జరుగుతది. జరగదు అని మీరు అనుకోవడం తప్పు. బట్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ఏలియనేషన్ ఈస్ ఎ థింగ్. అది ఎవరు చేస్తుండ్రు? ఎంతమంది చేస్తున్నారు? ఏ స్కేల్‌లో చేస్తున్నారు? ఎస్పెషల్లీ తెలుగులో అది మనం మాట్లాడుకోవచ్చు. నేను ఎక్కడ సర్ప్రైజ్ అయినా అంటే ఆల్ ద మీడియా పోర్టల్స్ ఆర్ ఆల్సో సేయింగ్ దిస్. అంటే ఆయన ఎవరైతే చూస్తున్నాడో అంటే ఆయనకు తెలీదా ఓకే దిస్ ఇస్ ఆర్కెస్ట్రేటెడ్ ఇది బుల్‌షిట్ రా బాబు అని? మోస్ట్ పీపుల్ డోంట్ కేర్ కదా! ఇంత టైం ఎవడికుంటది? ఇప్పుడు ఇది పాత వీడియో అని హూ నోస్? యాక్చువల్లీ టు పాయింట్ అంటే ఇది ఎందుకు నాకు ఇప్పుడు సెన్స్ ఎందుకు అవుతుందంటే నేను యాక్చువల్లీ 'ఆదిపురుష్'ది ఏదో 'ఆదిపురుష్' సినిమాకి రివ్యూ ఇచ్చాను. అంటే ఐ మీన్ రివ్యూ అంటే ప్రసాద్ బయట మైక్ పెడితే మాట్లాడా అక్కడ. సో, అది తీసుకొచ్చి వీళ్ళు 'సలార్' సినిమా రివ్యూ అని పెట్టేసారు. పెట్టి బ్రో నువ్వు అంత ఎమోషనల్ అయ్యావంట కదా! మస్తు ఏడ్చావంట కదా! ఏదో అని నాకు మెసేజ్ పెట్టాడు. Yeah. అరే బాబు అక్కడ అది నా ఫేస్ అప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడెలా ఉంది? అసలు మినిమమ్ ఆళ్ళ ఆడియన్సే మళ్ళీ దే ఫాలో యూ కదా! ఎగ్జాక్ట్లీ అదే. వి థింక్ దట్ పీపుల్ స్పెండ్ టైమ్ ఆన్ దిస్. లేదు, పీపుల్ ఆర్ బిజీ లివింగ్ దేర్ లైఫ్స్. సో, ఇట్లా సబ్‌కాన్షియస్ లెవెల్‌లో ఒక బజ్ అనేది క్రియేట్ చేస్తా ఉంటారు. అదే మనం ఒక పెద్ద హీరోకి చూసుకుంటే ఇకోసిస్టమ్ వేరేలా పనిచేస్తుంటది. దే ఫ్లడ్ పెద్ద హీరోలకి ఐ థింక్ పాజిటివ్ రిపోర్ట్స్ ఎవ్రీవేర్ ఆ టైప్ ఆఫ్ దే ఫ్లడ్ ద సిస్టమ్ విత్ దీస్ పాజిటివ్ థింగ్స్. సో, ఆళ్ళకి తెలీదు. అందుకని ఫస్ట్ డే ఎప్పుడు పెద్ద హీరో కన్‌ఫ్యూజన్ ఉంటది. సినిమా ఎట్లుంది తెలీదు. ఎందుకంటే ఒక 1,00,000 పాజిటివ్ వస్తుంటాయి. మనలాంటోళ్ళ ఒపీనియన్ ఎక్కడనో కొట్టుకుపోతా ఉంటది. సో, కన్‌ఫ్యూజన్ ఉంటది. అందుకని ఫస్ట్ 1, 2 డేస్ అందరూ ఎళ్ళిపోయి చూస్తారు. ఉంది. ఇదైతే ఒక ప్యాటర్న్ అయితే కనిపిస్తున్నది. ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఏ స్కేల్‌లో చేస్తున్నారు? నాకు తెలీదు. అగైన్ ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో అక్షరాన్ని ఎవరు వింటారు? మన ఆడియన్స్ ఎవరు? ఇంటర్నెట్‌లో ఉన్న ఆడియన్సే.
ఆళ్ళకి తెలుసు. సో, ఆళ్ళేమనుకుంటారు ఈడేంది ఇట్లా మాట్లాడుతున్నాడు, నాకు తెలీదా? నేనేం అవలగాన్ని కాదనుకుంటాడు. బట్ యూ ఆ! ఆర్ నాట్ ద టార్గెట్ ఆఫ్ దీస్ థింగ్స్. థాట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు అవునా? టెల్ యూ. యాహ్! మనం ఆ బొక్కలే ఎవడో ఇలా చూసి ఈ ఫేక్ బ్రాండ్స్ ఇవన్నీ ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ ఉంటాయి గదా! యాపిల్‌వి డూప్లికేట్ అవి మాకు తెలుసులేవా అనుకుంటారు గానీ, చాలా మంది అవి కొనేస్తూ ఉంటారు. యెస్. అండ్ బట్ ఆళ్ళేమి ఇడియట్స్ కాదు. ఇది ఇంటర్నెట్ కల్చర్‌లో లేరాళ్ళు. హ్మ్. ఈరోజు కూడా ఎంత ఎంత పాటుంది ఇంటర్నెట్‌లో? హ్మ్. 10%, 15%. బట్ ఇంటర్నెట్‌లో ఉన్న ఆడియన్సే సినిమాలు చూస్తుందా? అండ్ సో హౌ మచ్ పర్సెంట్ ఇస్ దేర్ అంటే ఇప్పుడు మీ కాలిక్యులేషన్ ప్రకారం 20, 10, 15, 20% ఇంటర్నెట్‌లో ఉన్నారు. వాళ్ళు ఎళ్తారు. సినిమా అంటే ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏం నడుస్తుంది దాన్ని బట్టి చూసెళ్తారు. హ్మ్. ఈ మెజారిటీ ఆఫ్ ద ఎక్స్‌టీరియర్ బయటున్న క్యాండిడేట్స్ ఎక్కడ? ఏంటి వాళ్ళు టీవీలో ట్రైలర్ చూసి లేకపోతే అలాంటియా? సో, ఇది గుడ్ క్వెషన్. ఐ థింక్ వి కెన్ బ్రేక్ దిస్ డౌన్. ఫస్ట్ ఈస్ విజిబిలిటీ. మనం అనుకుంటాం రోడ్ మీద పోస్టర్‌లు ఇవన్నీ వేస్ట్ అని. నో. ఫర్ మాసెస్ ఇట్ మ్యాటర్స్. సో, పోస్టర్‌లు, బిల్ బోర్డ్‌లో విజిబిలిటీ ఇవి. టీవీ ఛానెల్‌లో క్యాంపెయినింగ్ అని. అగైన్ వీటన్నిటికి నీకు ఎంతైతది? ఒక చిన్న సినిమా ఒక రూ. 1,00,00,000 పెడితే, పెద్ద సినిమా 10,00,00,000 పెడతది. ప్రింట్ అండ్ మీడియా కూడా. హ్మ్. 10,00,00,000 అంటే ద విజిబిలిటీ ఈస్ ఎక్స్‌పోనెన్షియల్. హ్మ్. నాట్ జస్ట్ 10 టైమ్స్. ఇట్స్ ఎక్స్‌పోనెన్షియల్ విజిబిలిటీ. సెకండ్ థింగ్ ఈస్ ఎవరు హీరో? ఆ హీరో పాత సినిమా ఏంటి? ఫ్రమ్ ఎ రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ వాట్ హ్మ్. ఈస్ ద ఒపీనియన్ ఆర్ ఎక్స్‌పీరియన్స్ దట్ హీరో హాస్ గివెన్ టు దెమ్ ఇన్ ద హ్మ్. ప్రీవియస్ ద లాస్ట్ టైమ్. మూవీ. ఆ! లాస్ట్ టైమ్ ఏమొచ్చింది? థియేటర్‌లో కూర్చున్నప్పుడు నేను ఇట్లా ఫీల్ అయినా. బయటికి చెప్పకపోవచ్చు. బట్ ఇంటర్నల్‌గా ఫీలింగ్ ఉంటది ఆళ్ళకి. అరే! లాస్ట్ టైమ్ హ్మ్. సోది కొట్టిచ్చిండు. అరే! ఈ అబ్బాయికి అంత యాక్టింగ్ రాట్లేదు. ఏడవనీకొస్తలేదు, నవ్వనీకొస్తలేదు ఏదో ఒకటుంటది. ఇది నడుస్తది. నెక్స్ట్ ఏందంటే స్టార్ వాల్యూ. పెద్ద హ్మ్. స్టార్ అయితే ఓకే. ఒక ఛాన్స్ ఇయ్యొచ్చు అనుకుంటారు. చిన్న స్టార్ అయితే ఇవ్వరు. ఈ నెగటివిటీ ఆఫ్‌లైన్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుందా? అని నేను చెప్పినా గదా! విజిబిలిటీలో ఇవి తేడా పడతాయి. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు విజయ్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ ఏ సక్సెస్. ఇప్పుడు విజయ్ మార్కెట్ ఎంత అన్న దాని మీద కూడా క్లారిటీ లేదు. హ్మ్. సో, ఇప్పుడేంటి ఎక్కడ ఫస్ట్ థింగ్ ఏది ఎఫెక్ట్ అయితది? సినిమాలో ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నాము అన్నది ఆ! ఎఫెక్ట్ అయితది. బడ్జెట్. ఆ! సెకండ్ థింగ్ విజిబిలిటీ ఎఫెక్ట్ అయితది. ఆహా! అంటే అంత పబ్లిసిటీ చేయరు. చేయరు. హ్మ్. చేయనప్పుడు వాట్ ఈస్ ఫిల్లింగ్ దట్ స్పేస్? దీస్ నెగెటివ్ పోస్ట్స్. సో, వాట్ ఈస్ ద సొల్యూషన్? అంటే ఓకే. ఇప్పుడు 'విజయ్ దేవరకొండ' షూస్ నుంచి మనం చూస్తే హ్మ్. సారీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే సో, హౌ విల్ హి కౌంటర్ దిస్? మనీ ఈస్ ద ఆన్సర్ టు ఎవ్రీథింగ్. హి నీడ్స్ ఎ బిగ్ హిట్. పెద్ద కథలు ఎందుకు పోతాయి ఈరోజు విజయ్ దేవరకొండ దగ్గరికి? హ్మ్. మొన్ననే ఒక పెద్ద కథ సుకుమార్ అవును. ఎళ్ళిపోయింది. ఆ! 'అర్జున్ రెడ్డి', 'పెళ్లి చూపులు', 'గీతా గోవిందం' హిట్ అయితాయని ఎవరు అనుకోలేదు. ఇండస్ట్రీ హ్మ్. వైస్. అందుకే వాటి హ్మ్. మీద పెట్టిన డబ్బులెంత? హ్మ్. జనాలు ఆదరించిర్రు వాటిని. హ్మ్. సో, హిట్‌లో ఉన్నప్పుడు కాబట్టి బడ్జెట్ పెరుగుతా వస్తది. మంచి కథలొస్తా హ్మ్. ఉంటాయి. హ్మ్. 'కరణ్ జోహర్' వస్తాడు నీ దగ్గరికి వీళ్ళందరూ వస్తా ఉంటారు. ఇప్పుడు యూ ఆర్ ఇన్ నెగెటివ్ రిసీడింగ్. హ్మ్. ఇంత నెగటివిటీ పోవాలంటే అంత పెద్ద హిట్ కొట్టాలి. అంత పెద్ద హిట్ కొట్టాలంటే నీ దగ్గరికి అంత గొప్ప ప్రాజెక్టో, అంత గొప్ప కథనో, అంత పెద్ద డైరెక్టరో, హ్మ్. అంత పెద్ద ప్రొడ్యూసరో రావాలి. హ్మ్. ఎట్లా జరుగుతదిది? హ్మ్. సో, అగైన్ యూ హావ్ టు రీబిల్డ్ ఫ్రమ్ జీరో. కానీ అహా! హ్మ్. అదే. కానీ సంబడీ లైక్ 'రామ్ చరణ్' ఆర్ 'జూనియర్ ఎన్టీఆర్' హ్మ్. ఈవెన్ ఇఫ్ దే స్కోర్ ఎ ఫ్లాప్ హ్మ్. ఇంతకు ముందు అది మళ్ళీ టైర్ 1 అది మళ్ళెందుకు అది అది మరెందుకు వేరే. రెడీ ఎందుకుంటాడు డైరెక్టరు? అరే! అది వాళ్ళతోనే చేస్తానని. అది నీకు వాళ్ళకు ఆల్రెడీ ఒక స్టాక్ ఓపెనింగ్, ఒక స్టాక్ ఆహా! అంటే మార్కెట్, ఫ్యాన్ బేస్ ఉంది గాబట్టి ఒక రాయల్ పొజిషన్ అనేదున్నది. అది ఎందుకున్నది, ఎట్లొచ్చిందన్నది మనము అది చానా కాంప్లికేటెడ్ ఆన్సర్ అది. అండ్ హ్మ్. ఆబ్వియస్లీ మనం అన్ని విషయాలు ఓపెన్‌గా కూడా చెప్పలేము. నాకెందుకు కొంచెం ఏంటంటే ఆహ్, ఇది ఆబ్వియస్‌లీ వస్తది నెగటివిటీ. హ్మ్. అందరికి వచ్చింది. విజయ్ దేవరకొండకి గూడా వస్తుందంటున్నా అంతే. నాట్ అయ్యుండొచ్చు. స్పెసిఫిక్. నే ఆ! నే నే ఐయామ్ సేయింగ్ ఎనీబడీ హ్మ్. హూస్ ఔట్ దేర్ హ్మ్. ఒపినియనేటెడ్ అండ్ హ్మ్. హిస్ ఫేస్ ఈస్ విజిబుల్. హ్మ్. ఓడీడు 'దిల్‌సుఖ్‌నగర్' నుంచి పోయి 'జూబ్లీ హిల్స్‌లో' కూర్చొని 'కింగ్ ఆఫ్ ద హ్మ్. హిల్' అంటుండు అన్నది ఉంటదోటి. ఆ! ఉంటది. పీపుల్ వాంట్ టు డ్రాగ్ యూ డౌన్. ఆ క్రాబ్ మెంటాలిటీ ఉంటది. ఎస్పెషల్లీ థర్డ్ వరల్డ్ కంట్రీలో అందులోను తెలుగు సభ్యతలో మావోడా, మావోడు గాదా చానా ఫ్యాక్టర్స్ ఉంటాయి. లాగే పద్ధతి ఉంటది. అండ్ 'సిద్ధు జొన్నలగడ్డ' ఒక ఎగ్జాంపుల్ చూసా నేను. 'సిద్ధు యాహ్! జొన్నలగడ్డ' వచ్చాడు. హ్మ్. 'టిల్లు స్క్వేర్' వచ్చింది. హ్మ్. మేమేమైనా అన్నామా? మేమేమైనా ట్రోల్ చేస్తున్నామా? అని జెప్పి. హ్మ్. 'సిద్దుది' నాన్ 'టిల్లు' సినిమా 'టిల్లు 1' తర్వాత మళ్ళీ ఇప్పుడు 'టిల్లు 2'నే. హ్మ్. నాన్ 'టిల్లు' సినిమా వస్తే మనం ఏంటని జూడాలి. యాటిట్యూడ్ లేదు గమ్మునుండు అంటే మిగిలిన హీరోలు చాలా హ్మ్. మంది గమ్మునున్నారు. వాళ్ళకి విజిబిలిటీనే ఉండదు గదా! ఇప్పుడు విజయ్ హ్మ్. గమ్మునుంటే హూ విల్ టాక్ అబౌట్ హిమ్? ఆ! అంతే గదా బ్రో! లైక్ దిస్ ఇస్ ఎ విజిబిలిటీ మీడియా. ఇప్పుడు మనల్ని హ్మ్. గూడా నువ్వు పద్ధతి మార్చుకో అంటా ఉంటారు. పద్ధతి అవును. అరేయ్! నీకు ఒక పాయింట్ ఎఫెక్టివ్‌గా చెప్పకపోతే ఎందుకు రీచ్ అయితది? కూర్చొని హ్మ్. పద్ధతి ఏదో చెబుతా అంటే నువ్వే ఈయన అనేటోడే ఈనాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లని తిట్టండి, ఎగబడండి అనట్లేదు. హ్మ్. నువ్వు షార్ప్‌గా ఆర్టిక్యులేట్ జేసుకో. కానీ నీకు హ్మ్. పెనట్రేషన్ ఉండేటట్టు ఒక విషయాన్ని చెప్పాలి.
ఓకే. అవును. ఇప్పుడు ఏంటి విజయ్ దేవరకొండ లేదండి నేను నాలానే ఉంటాను. అంటే ఏంటి? ఐ డోంట్ గివ్ ఎ ఫక్ అంటే బ్లాస్ట్ అయిద్దది. హ్మ్. ఆ! ఇప్పుడు విశ్వక్ గూడా వచ్చి మాట్లాడతాడు. నా గురించి హ్మ్. మాట్లాడనీకి ఎవ్వడు లేడు. నేనే హ్మ్. మాట్లాడుకోవాలి. నా ఎనకాల ఎవ్వడు లేడు. నన్ను డిఫెండ్ అవును. చేయనీకి. వ్యవస్థలేం లేవు. నేనే లేపుకోవాలి. విల్ ఇట్ ఎఫెక్ట్ ద ఫ్యూచర్ ప్రొడ్యూసర్స్? అరే! ఎందుకురా బాబు ఈయనతో సినిమా తీయడం అన్ని నా ఇంత నే నే నెగెటివ్. నేను చెప్పేదదే. ఆ హ్మ్. సినిమా ఆగిపోలేదు. ఈ సినిమా ఆగిపోలేదు. అది వేరు, ఇది వేరు. అదంతా కాదు భయ్. 5, 6 ప్రాజెక్ట్‌లు అనౌన్స్ అయిపోయి ఇప్పుడు వాటి గురించి ఎందుకు మూవ్‌మెంట్ లేదు? ఆళ్ళందరూ ఎందుకు ఎగ్జాక్ట్‌లీ. ఆగున్నారు? ఒకటి హ్మ్. మార్కెట్ టెస్ట్ చేసుకుందాము. మార్కెట్‌ని బట్టి ఎంత ఖర్చు పెట్టొచ్చు అని. నెక్స్ట్ ఎందుకు మనకింత నెగటివిటీ మనం వేరోళ్ళతోని తీసుకోవచ్చు గదా! 10,00,00,000లో అనుకోని గూడా అనుకోవచ్చు. హ్మ్. వాళ్ళందరికి ఎందుకు ఒక హీరోని లేపాలని ఉంటది. మీరన్నట్టు ఇందాక వేరే వాళ్ళకైతే మీద నుంచి ప్రెషర్ ఉంటది. హ్మ్. చూడండి మరి అని. ఇక్కడ అదేం లేదు గదా! బట్ ఇట్ సాడెన్స్ మీ వెన్ సంబడీ ఈస్ టార్గెటెడ్ అన్నెసెసరీలీ. హ్మ్. ఇట్స్ ఎ గ్రేట్ స్టోరీ గదా! 'విజయ్ దేవరకొండ' ఈస్ ఎ గ్రేట్ స్టోరీ. హ్మ్. హ్మ్. వై డు వి వాంట్ టు కిల్ దట్ స్టోరీ? అగైన్ ఐ విల్ కంక్లూడ్ దిస్ డిస్కషన్. హ్మ్. ఇది హేట్ ఏం లేదు. సినిమా బావుంటే చూస్తారు. అది లేదు, ఇది లేదు. సో, వెనెవర్ యూ ఆర్ సేయింగ్ ఇట్ మీరు మీ మనసులో హేట్ లేదు. సో, యూ ఆర్ ఎ గుడ్ పర్సన్. అండ్ ఐ అప్రిషియేట్ దట్ యూ ఆర్ ఎ గుడ్ పర్సన్. బట్ ల్ మేము ఇక్కడనే ఉన్నాము. డేటాని ఫాలో అయితా ఉంటాము. ట్రెండ్స్ కొన్ని కనిపిస్తా ఉంటాయి. వి కుడ్ బి రాంగ్. బట్ ఒక సర్టెన్ ట్రెండ్ అనేది మాకు కనిపించినప్పుడు ఇక్కడ ఇట్లొచ్చి మేము ఆర్టికులేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉంటాము. సో, హ్మ్. వీటికి వ్యతిరేకంగా దేర్ ఈస్ ఎ హేట్ క్యాంపెయిన్ దట్ హ్యాపెన్స్ ఎవ్రీ టైమ్ వెనెవర్ హిస్ మూవీ రిలీజెస్. అది ఎందుకు అన్నదానికి ఇందాక మనం సొల్యూషన్స్ ఏవో డిస్కస్ చేసినాం కదా! బట్ దిస్ హ్మ్. దిస్ ఎగ్జిస్ట్స్. దీని నుంచి ఎటు పోతదో నాకు తెలీదు. హోప్‌ఫుల్లీ విజయ్ మేక్స్ ఎ బ్లాక్ బస్టర్. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. సో, ద హోల్ పర్పస్ ఆఫ్ టుడేస్ లైవ్ ఈస్ జస్ట్ టు అక్నాలెడ్జ్ దిస్ ఫ్యాక్ట్. బట్ లెట్స్ మూవ్ ఫార్వర్డ్. హోప్‌ఫుల్లీ 'ఫ్యామిలీ స్టార్' బికమ్స్ ఎ బిగ్ ఫ్యామిలీ హిట్. సో, దట్స్ వై లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. బట్ థాంక్ యూ నవీన్ గారు వచ్చినందుకు. అండ్ బాయ్ యెస్. గైస్. థాంక్ యూ ఆల్.